రెడ్డి అంటే రంగనాథ్ అనేక ప్రశంసలు ఎదుర్కొన్నారు. అట్ ద సేమ్ టైం విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రెండు వైపులు కనిపిస్తున్నాయి. విమర్శలు కూడా చాలా ఎదుర్కొన్నారు. సో గతంలో కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించారనేటువంటి అంశంలో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ సందర్భంగా గతంలో హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మెయిన్ గా మల్కాజ్గిరి సమీపంలోని లోతుకుంటలో ఉన్న 40 ఎకరాల భూమికి సంబంధించి శాంతా కన్స్ట్రక్షన్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఆ స్థలంలో ఎలాంటి జోక్యం చేసుకోదని కోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ హైడ్రా సిబ్బంది జూలై 17న అక్కడికి వెళ్లి ప్రహారీ గోడల్ని నిర్మాణాలని కూల్చివేశారంటూ బాధిత సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఉత్తర్వులను ఇలాగా పదే పదే ఉల్లంఘించడం కావచ్చు, కోర్టుకు కనీస మర్యాద ఇవ్వకపోవడం పైన ఇప్పుడు ధర్మాసనం తీవ్రంగా మండిపడుతోంది. అధికారులు చట్టానికి అతీతులు కారు, న్యాయ వ్యవస్థను, చట్ట నిబంధనలను అపహాస్యం చేసేలా ప్రవర్తించడం సరికాదు అని అప్పట్లో కోర్టు సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. ఇక గతంలో అంబర్పేట్ పరిధిలోని బతుకమ్మ కుంటలో ఉన్న భూమిపై కూడా ఇలానే వివాదం చెలరేగింది. అక్కడ హైడ్రా చర్యలను సవాల్ చేస్తూ బాధితులు తెలంగాణ హైకోర్టుని కూడా ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు వివాదాస్పద భూమి విషయంలో చట్టపరమైన ప్రక్రియ అనుసరించాలని, ముందస్తుగా తగిన సమయం ఇవ్వకుండా లేదా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్న సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇలా కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ అధికారులు మళ్లీ కూల్చివేతలకు ప్రయత్నించారంటూ బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా ధర్మాసనం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నట్టుగా ప్రభుత్వం ముందు ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయనేది కదా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సుమతి కదా. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు కాపాడారు, ఖచ్చితంగా చేయాల్సిన పని చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హైడ్రా నెలకొల్పిందే దేనికి అన్న దానిపైన నాళాలను తీసేసేయాలి, లేకపోతే అక్కడ అంటే కబ్జాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని గుర్తించడం, తిరిగి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడం అనేది అట్లా చాలా వరకు కొన్ని చెరువుల్ని కాపాడింది హైడ్రా. పర్పస్ ఏంటి, దాన్ని నెలకొల్పిన ఏంటి, దాని లక్ష్యం ఏంటి అన్న దానిపైనే వర్క్ చేస్తున్నారు. కానీ వర్క్ చేస్తున్న క్రమంలో అక్కడ కోర్ట్ ఇన్వాల్వ్ అయి ఉంది. కోర్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే ఎందుకు ధిక్కరించి